ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ప్రారంభం కానుంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 2 రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. ఇవాళ ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లు నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ నిర్వహిస్తారు. నుమాయిష్ను సందర్శించేందుకు గాను నగర నలుమూలల నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. గత సంవత్సరం దాదాపు 25 లక్షలకు పైచిలుకు సందర్శకులు ఎగ్జిబిషన్ సందర్శించగా ఈ సంవత్సరం మరింతగా సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ప్రారంభం కానుంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 2 రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. ఇవాళ ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లు నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ నిర్వహిస్తారు. నుమాయిష్ను సందర్శించేందుకు గాను నగర నలుమూలల నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. గత సంవత్సరం దాదాపు 25 లక్షలకు పైచిలుకు సందర్శకులు ఎగ్జిబిషన్ సందర్శించగా ఈ సంవత్సరం మరింతగా సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి.